వీడియోస్ పెట్టి చాలా డేస్ అయింది కదా! ఇంక ఈ రోజు నుంచి డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను. మనలో చాలా మంది నార్మల్ ట్రైన్స్ చూసుంటారు. డబుల్ డెక్కర్ ట్రైన్స్ చూసుంటారు. కానీ ఇదేంటంటే ట్రిపుల్ డెక్కర్ ట్రైన్ అనమాట. ఈ ట్రైన్‌లో అయితే మనం విలియన్స్ నుంచి ట్రకాయ్ అనే ప్లేస్‌కైతే వెళ్తున్నాము. ఇంకా ట్రకాయ్‌లో మేము ఏమేం చేసాం, ఏమేం ప్లేసెస్ చూసాం నెక్స్ట్ కమింగ్ వ్లాగ్స్‌లో అయితే షేర్ చేస్తాను. ఈ లోపలైతే ఈ ట్రైన్ అయితే చూడండి ట్రిపుల్ డెక్కర్ ట్రైన్. మనమైతే పైనుంచి ముందు కిందకైతే వెళ్ళాం. ఒకళ్ళైతే మెసేజ్ చేశారు, మీరు స్ట్రాలర్ ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? మీరు అన్ని ప్లేసెస్‌కి ఇలానే తీసుకెళ్తారా స్ట్రాలర్ అనేసి. మేమైతే ఈ స్ట్రాలర్ అయితే ఇండియా నుంచే తెచ్చుకున్నాము. ఇంకా కోపెన్‌హేగన్‌లో మేము ఉంటాం కాబట్టి ఆల్మోస్ట్ స్ట్రాలర్ ఫ్రెండ్లీ రోడ్సే అన్నీ ఉంటాయి. సో ఎక్కడికి వెళ్ళినా మేమైతే స్ట్రాలర్‌తోనే వెళ్ళిపోతాం అనమాట. అలా అని యూరోప్‌లో అన్ని ప్లేసెస్ స్ట్రాలర్ ఫ్రెండ్లీ అని అయితే చెప్పలేను. నేను తిరిగినంత వరకు అయితే చాలా ప్లేసెస్ వరకు స్ట్రాలర్ ఫ్రెండ్లీగానే ఉన్నాయి. జస్ట్ 30 మినిట్స్‌లో అయితే విలినియస్ నుంచి ట్రకాయ్ అనే ప్లేస్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా మేమైతే ఒక క్యాసిల్ చూడడానికి అయితే వెళ్తున్నాము. యూరోప్‌లో మీరు ఎక్కడికి ఏ ప్లేస్‌కైనా వెళ్ళాలన్నా ముందు కంఫర్టబుల్ షూస్ అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే చాలా నడాలి. మనకి మంచిగా కంఫర్టబుల్‌గా షూస్ ఉంటేనే మనం మంచిగా ఎక్కడికైనా వెళ్ళగలము. లేకపోతే కాళ్ళు నొప్పులతోనే ఇంకా ఇంట్లోనే కూర్చుంటాము. మన స్టేషన్ నుంచి ఆ క్యాసిల్ వరకు నడాలంటే ఒక 5 కిలోమీటర్స్ వాక్ అయితే ఉంటది. నెక్స్ట్ షాట్‌లో అప్డేట్ చేస్తాను. అంతవరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్